అక్కినేని నాగార్జున తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కార్తిక్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు నాగ్. సినిమా స్క్రిప్ట్ నుండి అందులో నటించబోయే స్టార్స్ వరకు ప్రతి అంశంలోనూ ఆయన నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నట్లు సమాచారం. కూలీ కుబేరా వంటి చిత్రాల్లో నెవర్ బిఫోర్ పాత్రలతో ప్రయోగాలు చేసిన నాగ్ తన మైల్ స్టోన్ మూవీ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూ అక్కినేని అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. తాజాగా అలాంటి ఓ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో రోల్స్ నుంచి విలన్ రోల్స్ కి మారుతూ ఆడియన్స్ ని షాక్ కి గురి చేస్తూ వస్తున్నారు. కుబేరా, కూలీ లాంటి సినిమాల్లో నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్ ఇప్పుడు తన తదుపరి 100వ సినిమా కోసం హీరోగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మైల్ స్టోన్ మూవీని మరింత గుర్తుండిపోయేలా రూపొందించేందుకు స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారట మేకర్స్. నాగ్ 100వ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా జానర్, అలాగే సినిమాలో హీరో క్యారెక్టర్, కీలకమైన నటీనటుల ఎంపికపై ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం నాగార్జున 100వ సినిమా ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతోందట. రాజకీయ నేపథ్యం అనగానే ఆడియన్స్ లో ఓ రకమైన ఆసక్తి నెలకొంటుంది. దానికి తోడు ఈ మూవీలో నాగార్జున ఏకంగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కింగ్ ని చూడడం అభిమానులకు కన్నుల పండుగే. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నాగ్ తన 100వ చిత్రంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, అసలు వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంచారు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాయింట్ ముఖ్యమంత్రి పాత్ర అని తెలుస్తోంది. కథలో అత్యంత కీలకంగా ఉండే ఈ పవర్ఫుల్ సీఎం రోల్ కోసం మేకర్స్ ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్రకు ఎవరు ఎంపికవుతారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మరో కీ రోల్ కోసం నాగార్జున ఎవర్ గ్రీన్ పేర్ టబును కూడా తీసుకున్నారని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమెనే ఈ సీఎం రోల్ కోసం సెలెక్ట్ చేశారా, లేక నాగార్జున సరసన సెలెక్ట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత నిన్నే పెళ్లాడతా కాంబో మళ్ళీ తెరపైకి వస్తే సినిమాకి అదనపు ఆకర్షణ వచ్చినట్లే. ఒకవేళ సీఎం పాత్రలో ఒక స్టార్ హీరోయిన్, మరో ముఖ్య పాత్రలో టబు ఇద్దరు నటిస్తే ఈ సినిమా స్టార్ కాస్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ పొలిటికల్ డ్రామా కావడంతో టైటిల్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా నాగార్జున 100వ చిత్రాన్ని నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత కూడా నాగార్జునే కాబట్టి తన 100th మూవీ చాలా స్పెషల్ గా ఉండాలని కాస్టింగ్ విషయంలో, బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా తగ్గట్లేదట. పొలిటికల్ థ్రిల్లర్, డ్యూయల్ రోల్, స్టార్ హీరోయిన్ల కలయికతో ఈ సినిమా కింగ్ కెరియర్ లోనే ఒక బిగ్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ 100 మూవీలో అక్కినేని ఫ్యామిలీలో కొన్ని క్యామియో రోల్స్ కూడా రాబోతున్నాయి. అమలతో పాటు చైతు, అఖిల్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే మళ్ళీ మనం తర్వాత నాగార్జున 100వ సినిమాకి అక్కినేని ఫ్యామిలీ భాగం కాబోతుండడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి నాగ్ 100వ సినిమాలో చైతు, అఖిల్ మాత్రమే కనిపిస్తారా, లేక అమల కూడా క్యామియోలో కనిపిస్తుందా అనేది తెలియాలంటే దీనిపై క్లారిటీ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.